హలో ఫ్రెండ్స్ అందరికీ, నేనైతే తిరిగి వచ్చేసాను. నేను చాలా సేపు అయితే బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ అంటే అది నా యొక్క ఇన్కాంపిటెన్స్ అని నేను అనుకుంటాను. అలాగే అదే నిజం. ఎందుకంటే నేను అనుకుని ఉంటే చేస్తుండొచ్చు వీడియోస్ని. ఇప్పటికీ వీడియో చేయాలనుకోలేదు, కానీ నేను చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా మా ఇంట్లో వాళ్ళు వచ్చారంటే నేను దీన్ని అలా ఆపేయచ్చు, కానీ నేను ఆపను. ఎందుకంటే నాకు అర్థమైపోయింది, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయలేం. ఇదే కరెక్ట్ టైం. దేనికి ఒక రైట్ టైం అని ఏముండదు. మీరేమైనా చేయాలనుకున్నా, నేనేమైనా చేయాలనుకున్నా కరెక్ట్ టైం కోసం ఇప్పుడు వెయిట్ చేయకూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడు చేసినా అదొక కరెక్ట్ టైమే. మీరు ఎంత ముందు చేస్తారో అది అంత కరెక్ట్ టైం అని అనుకోవచ్చు మీరు. ఎలా అంటే, గాలి ఎక్కువ ఉంది, నన్ను క్షమించండి. ఓకే. ఎలా అంటే, ఇప్పుడు మీరు ఈరోజు జిమ్ జాయిన్ అయ్యారనుకుందాం. మీరు ఈరోజు జాయిన్ అయ్యారు అనుకుని ఆ రోజు జాయిన్ అయిపోయి వర్కౌట్ కానీ ఆ రోజు స్టార్ట్ చేసేసారు. ఆ రోజు స్టార్ట్ చేసేందంటే మీకు సర్లే చేసామనేసి రెండో రోజు పోతారు, మూడో రోజు పోతారు, నాలుగో రోజు నుంచి ఒక అలవాట్లా అయిపోతుంది. అంటే అలవాటు అంటే అదే, పోదాం ముద్దు కానీ ఎట్టో కింద మీద చేసుకొని పోతారు. అలా మీరు పోతూ ఉంటే ఆ, మీకేమవుతుందంటే ఒక అంటే అది ఒక డైలీ రొటీన్ అయిపోతుంది. డైలీ రొటీన్ ఏమవుతుంది అంటే మీరు ఇంకా దాన్ని చేయాలంటే మీరు ఎలా తింటారు అలా అయిపోతుంది అది. అంతే, సింపుల్. అదే కాన మీరు ఆ, ఏ రోజైతే మీరు అనుకున్నారు, ఆ అనుకున్న రోజు మీరు కనుక చేయకపోయి ఉంటే ఈరోజు అంటే కొన్ని రోజులు కూడా అయిపోయి ఉండొచ్చు. కానీ మీరు ఇప్పటికీ కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు, కానీ మీరు యాక్షన్ తీసుకోలేదు. దానికి అర్థమైంది, టైం చాలా గడిచిపోయింది. అంటే మీరు ఈ పాటికి మీ మసిల్ గెయిన్ అయిపోయి ఉండొచ్చు, మీరు కొంచెం ఒక మంచి షేప్లో వచ్చేసి ఉండొచ్చు, మీకు అందరూ అంటే మీరు కొంచెం హెల్తీగా ఫీల్ అవ్వ ఉండొచ్చు, మీ గురించి మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుంటాయి, అన్నీ పెరుగుంటాయి. అంటే మీకు అనిపించుంటుంది, సరే నేను ఏదో ప్రొడక్ట్ చేశాను, నేను ఖాళీగా అయితే ఏం కూర్చోలేదు. దయచేసి ఆ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ పట్టించుకోకండి. ఓకే. అయితే మీరు ఆ, ఇప్పటికైతే మీరు అర్థం చేసేసుకోవచ్చు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడన్నా ఏమన్నా అనుకొని చేశారనుకోండి, మీకు దాని గెయిన్స్ లాంగ్ టర్మ్లో దొరుకుతుంది. లాంగ్ టర్మ్లో కూడా కాదు, అంటే మీకు గెయిన్స్ దొరికే ఛాన్సెస్ 100% అయిపోతుంది. ఎప్పుడైతే మీరు రేపు అనుకుంటారో ఆ రేపు అట్టే రేపు ఇట్లాగే మిగిలిపోతుంది. నేను కూడా ఇన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయాలనుకున్నా, అనుకుంటానన్నా, కానీ చేసుంటే ఈ పాటికి నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేసేసి ఉండొచ్చు. కానీ నేను చేయలేదు, బద్ధకం. నేను అనుకుంటే చేసేసి ఉండొచ్చు. నాకు ఈ మధ్య నేను జిమ్ పోతున్నాను, అలాగే కాలేజ్ కూడా చాలా స్ట్రెస్డ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎన్ని చెప్పి నేను కోప్ చేస్తున్నాను, నాకు అర్థమైంది అది. నేను వీడియో చేస్తున్నట్టే నాకు అర్థమైంది నేను కోప్ చేస్తున్నాను అనేసి. నాకు చాలా ఛాన్సెస్ వచ్చాయి వీడియోస్ చేయడానికి, కానీ నేను చేయలేదు. నేను చాలా కష్టపడుతున్నాను, నేను చాలా కష్టజీవి. ఓయమ్మా, చాలా కోప్ చేశాను నేను, అందుకని నేను వీడియో చేయలేకపోయాను. ఒకవేళ నేను అనుకుంటే కన్ఫామ్గా చేసేసి ఉండొచ్చు వీడియో, కానీ నేను చేయలేదు. నాకు చాలా రిగ్రెట్ చేస్తున్నాను నేను ఇది చేయలేదు. అలాగే నేను మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అదే, మీరు కొంచెం అండర్స్టాండింగ్ బాగుంటుందని. అంటే ఎప్పుడైతే నేను నన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటానో, నాకు తెలుసు నేను ఏ తప్పు చేశానో, ఎలా దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలను. అలాగే నేను తప్పు చేసి మీకు చెప్తున్నానంటే నాకు మీరు నన్ను 99% ఇంచకమని యాక్యురేట్గా ఉంటాయి. ఎందుకంటే తప్పు చేసిందే నేను. ఇంక సొల్యూషన్స్ ఎతికి దానికి నా దగ్గర తెలిసిపోయింది. ఎప్పుడైనా మీరు తప్పు చేశారనుకోండి, ఆ తప్పు నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు. తప్పు చేయడం అనేది ఒక గిఫ్ట్ అన్నమాట. మీరు నేను తప్పు చేసేసాను అనుకోబాకండి. మీరు ఆ తప్పు చేయడం వల్ల మీరేంటంటే ఇంకోసారి ఆ తప్పు చేయరు, 90% చేయరు. మళ్ళీ అదే తప్పు చేశారా, పర్వాలేదు, ఇంకోసారి చేయండి, ఇంకోసారి కూడా చేస్తా. ఒక టైం వచ్చిన తర్వాత మీరు తప్పు చేయరు. ఇప్పుడు నేను కూడా అదే చేస్తాను. నేను తప్పు కాదు అంటే వీడియో అప్లోడ్ చేసేది కదా. ఇంట్లో చాలా అరుస్తున్నారు, దయచేసి క్షమించండి. సరే అయితే,
ఇప్పుడు మీరు ఇప్పుడు ఏమనుకుంటారు ఫస్ట్? నేను ఈ వీడియో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి అయితే చేయటం లేదు. నేను మీకు జస్ట్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ మీరు ఈరోజు సర్లే ఈరోజు నుంచి నేను పుషప్స్ చేస్తాను, నేను కొంచెం మంచిగా తింటాను, లేకపోతే ఈ రోజు నుంచి నేను బయట ఫుడ్ ఏం తిన్నాను, ఈ రోజు నుంచి నేను వాకింగ్కి వెళ్తాను. ఫస్ట్ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు అనుకున్నారో అదే చేయాలి. ఈరోజు పొద్దులే అన్నప్పుడే పోయి చేయండి, అప్పుడే చేయండి, అప్పుడే చేయండి. ఎప్పుడైతే మీరు నా వల్ల కాదు అనుకుంటారో అప్పుడే చేయండి. అప్పుడే చేశారంటే మీరు ఇంకా ఎప్పుడు కాగరు. ఎందుకంటే మీరు ఒక స్టెప్ ముందుకేశారు. చూడండి, ఫస్ట్ స్టెప్ ఎప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఫస్ట్ అన్నిటికన్నా కష్టమైనది ఫస్ట్ స్టెప్, లాస్ట్ స్టెప్ కాదు. ఎప్పుడైనా చూడండి, ఫస్ట్ స్టెప్. మీ ఫస్ట్ పుషప్ మినిమం మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1 మంత్ తీసుకోవచ్చు, లేకపోతే ఒక టూ త్రీ డేస్లో అయిపోవచ్చు, లేకపోతే కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, మ్యాక్సిమం 2 మంత్స్ అవ్వచ్చు, లేదా 1 మంత్. కానీ మీకు పుషప్ చేయడం వస్తుంది. పుషప్ చేయడం వస్తే మీరు ప్లాంక్ పుషప్స్కి వెళ్ళచ్చు. ప్లాయోమెట్రిక్ పుషప్స్ అంటారు వాటిని. వాటిని మీరు షోల్డర్స్తో చేస్తారు. సెట్ చేసుకొని చూడండి, ఒకవేళ మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే. దాని మీద మీరు హ్యాండ్ స్టాండ్ పుషప్కి వెళ్ళచ్చు. సరే, వాల్ హ్యాండ్ స్టాండ్ తర్వాత మీరు హ్యాండ్ స్టాండ్కి వెళ్ళచ్చు. దాని తర్వాత ఇంకా మీకు హ్యాండ్ స్టాండ్ వస్తుంది. నేను ఇప్పుడు చెప్పేది నాకు హ్యాండ్ స్టాండ్ వస్తుందని కాదు. నేను ఏ విధంగా చెప్తున్నానంటే, మీకు ఫస్ట్ స్టెప్ ఎంత కష్టంగా ఉన్నా ఇంకా పోయే స్టెప్స్ అన్నీ ఈజీ అయిపోతాయి. ఎందుకంటే మీకు ఫస్ట్ మీ కింద బేస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బేస్ స్ట్రాంగ్ ఉంటే ఇంకా అన్నీ స్ట్రాంగ్ ఉంటాయి. నన్ను నమ్మండి, ఇది చాలా పవర్ఫుల్ టూల్. ఎప్పుడైతే మీరు నా వల్ల కాదు అనుకుంటారో అప్పుడే పోయి చేయండి. మీకు వేరే అంటే మీకు కొంచెం అదొకటి జరుగుతుంది, ఒక స్పెషల్ థింగ్. ఆ స్పెషల్ థింగ్ వల్ల మీకు ఇంకన్నీ మీరు ఇంకా ఏ పని ఆగకుండా చేస్తారు. ఇంకా నేను కూడా అదే చేస్తాను. మీకు ఈ వీడియోలు వస్తుంటాయి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.